నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ గేట్ ఆపోజిట్ లో శుక్రవారం ప్యూర్ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ రెండవ బ్రాంచ్ ను మదీనావాజ్ అధినేత గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ భాయ్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ భాయ్ మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అంటే నెల్లూరుకి ఓ కొత్త రకం స్వీట్స్ లో కానీ షాపింగ్ మలై, మ్యాంగో మలై, లిచింగ్ మలై ఇలాంటివి హైదరాబాద్ నగరంలో దొరికేవి స్వీట్స్. వాళ్ళ యొక్క మిల్క్ షేక్స్, జ్యూసెస్ అన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా లాంచ్ చేసిన ఏకైక మొదటి స్టోర్ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్. వీళ్ళ ప్రత్యేకత మీగడతో ప్రతి ఒక్క ఐటెం తయారు చేస్తారు. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ మీగడతో తయారు చేస్తారు. వీళ్ళ ప్రత్యేకత నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదని, అది వీళ్ళ ప్రత్యేకత. ప్యూర్ హర్బల్. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్, కస్టమర్ ముందే ప్యూర్ జ్యూసెస్. ఆల్రెడీ చిన్న బజార్లో మంచి పేరు తెచ్చుకున్నారని, మంచి సర్వీసెస్, మంచి క్వాలిటీ ఇస్తున్నారని, కావున ఇలాంటి బ్రాంచ్లు మరెన్నో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓనర్ షేక్ సోహెల్, షేక్ షాకీర్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ సెకండ్ బ్రాంచ్ అనమాట. ఆల్రెడీ చిన్న బజార్లో ఓపెన్ చేసాము, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు ఈయన సెకండ్ బ్రాంచ్ క్వైట్ ఆపోజిట్ టు చిల్డ్రన్స్ పార్క్ గేట్ ఎదురుగానే, ల్యాండ్ మార్క్ ఈజీగా అనమాట. గేట్ ఎదురుగానే ఈరోజు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీగడతో ప్రతి ఒక్క ఐటము మీగడతో తయారు చేస్తారు. అదే మ్యాంగో విత్ మీగడ, అదే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ మీగడతో తయారు చేస్తారు. వీళ్ళ ప్రత్యేకత అనమాట. అది నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఎవరు ఈ విధంగా మీగడతో తయారు చేసింది ఎవరు పెట్టలే. న్యాచురల్ అనమాట. మొత్తం ఎవరు ఏం తాగినా తిన్నా మీకు హానికరం ఏం లేదు. పూర్తిగా ప్యూర్ అంటే హర్బల్ అనమాట. అదేవిధంగా వీళ్ళు ఐస్ క్రీమ్స్ అయితే కానీ, వీళ్ళ దగ్గర జ్యూస్ అయితే కానీ కస్టమర్ ముందరే ప్యూర్ జ్యూస్ వెంటనే వాళ్ళకి వేసేయడం అయితే కానీ, ఆల్రెడీ చిన్న బజార్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళు చాలా కష్టపడతారు. వీళ్ళు మార్నింగ్ లేస్తే వీళ్ళు ఓనర్సే దగ్గర ఉండి కస్టమర్స్కి సర్వ్ చేస్తారు. సో కాబట్టి వీళ్ళు సెకండ్ బ్రాంచ్ వెంటనే పెట్టదలుచుకున్నారంటే కేవలం ఆ సర్వీస్ ఇచ్చింది, ఆ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి సెకండ్ బ్రాంచ్కి వచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో కూడా వీళ్ళు పెట్టాలని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే మీగడతో అనేది ఎవరికి ప్రాబ్లం లేదనమాట. అటువంటిది జ్యూస్ పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం, చిల్డ్రన్స్ పార్క్ అంటే ఇప్పుడు ఆ ఏరియా అంతా ఎలా అయిపోయిందంటే ఫుడ్కి ఒక పాయింట్ అయిపోయింది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే కానీ ప్రతి ఒక్కరు కాస్త ఈవినింగ్ అలా జాలీగా అట్లా రావాలంటే ఇక్కడ ఫుడ్ పాయింట్కి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారని నేను మనసారా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు డెవలప్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో క్వాలిటీ లేనిది జనాలు ఏం అంత అమాయకులుగా లేరు. క్వాలిటీ లేనిది జనాలు రారు. వీళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి అంత సక్సెస్ అవుతున్నారు. వీళ్ళు ఇంకా బాగా ఎదగాలని ఆ దేవుడితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే అండి. ఈరోజు మన నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అంటే ఒక కొత్త పేరేం కాదు. ఆల్రెడీ చిన్న బజార్లో స్టౌబేడి వాళ్ళ కాంప్లెక్స్లో ఆల్రెడీ ఉన్నది. వీళ్ళు రెండో బ్రాంచు అందరికీ అనుకూలం ఉన్న ఏరియాలో క్వైట్ ఆపోజిట్ టు చిల్డ్రన్స్ పార్క్, చాలా హాట్ ఏరియా అనమాట ఒక ఫుడ్కి. ఇక్కడైతే ఇంకో రెండో బ్రాంచ్ అయితే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ వాళ్ళు నెల్లూరుకే ఒక కొత్త రకం అంటే స్వీట్స్లో కూడా కానీ వాళ్ళు షాదూద్ మలై, మ్యాంగో మలై, లిచీ మలై లాంటివి హైదరాబాద్ నగరాల్లో దొరికేవి స్వీట్స్, వాళ్ళ యొక్క మిల్క్ షేక్స్, వాళ్ళ యొక్క జ్యూసెస్ అన్నీ నెల్లూరులో మొదటిసారి లాంచ్ చేసిన ఏకైక స్టోర్ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అండి. సోహెల్ గారు దీని వెనకాల చాలా కష్టపడ్డారు. సో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ఉండే ఏరియాలో ఉండే ప్రజలు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్కి వచ్చి ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ అండి. ఇదే అడ్రస్ మనకు చాలా నోటెడ్ అడ్రస్. ఇది వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఒకసారి ఫస్ట్. ఇంకా ఆ తర్వాత మీరే అలవాటు అయిపోతారు ఇక్కడికి. వీళ్ళు ఇదే విధంగా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఏరియాలో వీళ్ళు పాయింట్ ఒకటి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ఏంటంటే ఒక బీటెక్, ఎంబీఏ, మెకానికల్ ఇంజనీర్ ఇలాగ చదివిన మా పిల్లలు ఏం చేయాలా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో దేవుడి వల్ల వీళ్ళకి ఏంటంటే హైదరాబాద్ కానివ్వండి మరియు బెంగళూరు కానివ్వండి జాబ్ పర్పస్ మీద ఏంటంటే తిరగడం వల్ల వీళ్ళకి జాబ్స్ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే జాబ్స్ ఏందనేది వీళ్ళకు కనుమరుగైన సిచ్యువేషన్లో ఏం చేయాలా ఎలా చేయాలని మా పిల్లలు నిరుత్సాహపడకుండా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటుంది ఏందనేది దాని మీద పూర్తిగా అవగాహన
దాని గురించి అవగాహన తెలుసుకున్న తర్వాత ఇది సిటీస్కే అంకితం కాకూడదు, ఇది మన నెల్లూరు ఇక్కడే కావాలి, మన నెల్లూరులో ఉండే మన ప్రతి ఒక్కరికి దీన్ని టేస్ట్ చూపించాలని చెప్పి దీని మీద పూర్తి అవగాహనతో మా పిల్లలు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ మా గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ బాయ్తోనే స్టవ్ బీడి కాంప్లెక్స్లో ఓపెన్ చేశాము. రెండో బ్రాంచ్ మీ నెల్లూరు ప్రజల ఆశీర్వాదం వల్ల రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాము. దీంట్లో జీరో వెసన్స్ ఉంటుందండి. పూర్తిగా డ్రై ఫ్రూట్స్ ఆన్ మిల్క్ ఇవి తప్ప మిగతావి వాడవు. మిల్క్లో అంత టేస్ట్ ఎందుకు వస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ మిల్క్ని ఏంటంటే కోవా తయారు చేసి దాంట్లో టేస్ట్ బయటకు తీస్తాము. ఇలాగేంటంటే జీరో వెసన్స్తో పూర్తిగా అందజేయబడుతుంది. రేట్లు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నాము. దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఆహ్వానించి మీ ఆహ్వానాన్ని మేము ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తూ మీ ప్రజల కోసం ఏంటంటే మేము ఎంత దూరం కూడా మా పిల్లలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం ఏంటంటే మా ఇంతియాజ్ భాయ్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పిలిచినా సరే మన మదీనా వాచ్ కంపెనీ ప్రొప్రైటర్ మా ఇంతియాజ్ భాయ్ మాకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు. వీరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఏంటంటే మా పిల్లలు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ఇంకా ఇలాంటి బ్రాంచులు చాలా ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరూ మీరు మనసారా మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా జీరో వెసన్స్ అండి. రేట్లు కూడా సామాన్యులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రేట్లు ఏదో హెవీ ఉంటాయి, ఏదో కొత్త ఐటమ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఒకసారి టేస్ట్ చూస్తే మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మీరు రెండోసారి ఖచ్చితంగా వస్తారు. మీరు ఫస్ట్ అడ్రస్ వచ్చి మన చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ ఒకటి, రెండో బ్రాంచ్ వచ్చి మన బార్కాస్ సెంటర్ స్టవ్ బీడి కాంప్లెక్స్ ఒకటి. ఇది ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారండి.